వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. సస్పెన్స్లు, ఉత్కంఠలు, కొత్త పేర్లు ఇలా కొన్నాళ్లుగా సాగుతూ వచ్చిన కమలం సీరియల్ కి ఎండ్ కార్డ్ పడింది. ఎట్టకేలకు అన్ని సమీకరణాలను లెక్కగట్టిన హైకమాండ్ 2 పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి నుంచి పార్టీకి నమ్మకస్తులుగా ఉన్న నేతలకు పట్టం కట్టారు. తెర మీదకు ఎన్ని పేర్లు వచ్చినా సంఘ్ తో అనుబంధం ఉన్న సీనియర్స్ కే ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే సంఘ్ పెద్దలు టిక్ పెట్టిన పేర్లకే ఓకే చెప్పారని ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏపీ బీజేపీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు పదవులు దక్కాయి. రామచంద్రరావు, మాధవ్లు సుదీర్ఘకాలం పాటు ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా ఉండడమే కాకుండా మొదటి నుంచి కూడా బీజేపీలోనే పనిచేస్తూ వచ్చారు. అయితే తెలంగాణ నుంచి అధ్యక్ష పదవి కోసం చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చిన ఫైనల్లో మాత్రం రామచంద్రరావుని సెలెక్ట్ చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నదే. పలు అంశాలను పరిశీలించిన హైకమాండ్ ఈటల పేరును పక్కన పెట్టింది. అయితే ఈటలకు మరొక కీలక బాధ్యత అప్పగించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు పార్టీ పెద్దలు. రామచంద్రరావు పేరును ఫైనల్ చేయడం వెనుకాల కూడా చాలా సమీకరణాలే జరిగాయని తెలుస్తోంది. పార్టీకి చాలా కాలంగా నమ్మకస్తుడిగా ఉండడం, న్యాయవాదిగా పనిచేసిన రామచంద్రరావు పార్టీకి న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా పలు కేసుల్లో కూడా పార్టీకి అండగా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితం కూడా ఆయన. ఇక ఏపీ విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగిందని చెప్పాలి. పార్టీకి నమ్మకస్తుడిగా ఉండి ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు బీజేపీ ఏపీ బాధ్యతలు అప్పగించారు. సంఘ్ లో పనిచేసిన మాధవ్ ఆ తర్వాత పార్టీలోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. వివాదరహితుడిగా ఉండడం కూడా అన్ని విధాలుగా కలిసొచ్చింది ఆయనకి. ఇలా మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారు చాలా లాబింగ్లు చేసుకున్నారు. హైకమాండ్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి మద్దతును కూడా కూడగట్టుకున్నారు. కొన్నాళ్లుగా హైడ్రామా కొనసాగింది. వీటన్నిటినీ చెక్ పెట్టిన హైకమాండ్ సంఘ్ టిక్ పెట్టిన వ్యక్తులకే పట్టం కట్టారన్న ప్రచారం జోరుగా ఉంది. ఎవరి మాటలు నెగ్గలేదు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కూడా హైకమాండ్ పట్టించుకోలేదా? పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సంఘ్ మాట నెగ్గిందా? సంఘ్ తోనే పార్టీ భవిష్యత్ అని నమ్మారా అన్నది పొలిటికల్ గ్రౌండ్ లో చర్చ జరుగుతోంది.